చాలా 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 విషయాలు ఉన్నాయి మిత్రులు. అకున్ సబర్వాల్ను కూడా ట్రాన్స్ఫర్ చేయడం, అకున్ సబర్వాల్ ట్రాన్స్ఫర్ వెనకాల చాలా కథ జరిగింది పాపం. ఆయన ఇప్పుడు ఇక్కడ లేనేలేడు తెలంగాణ రాష్ట్రంలో. ఆమెను ఎవరు స్మితా సబర్వాల్ను మరి వదిలిపెట్టిండా లేదా వాళ్ళైతే కలిసి ఉన్నట్టు సందర్భం అయితే లేవు. ఆమె కూడా బరిదెగించి మాట్లాడుతూ ఉంది స్మితా సబర్వాల్. ఆమెది కూడా ఆమె ట్వీట్ కూడా ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా దారుణంగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ అంటే అందరికీ అలుసైపోయింది. తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి అలుసైపోయింది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తా, స్మితా సబర్వాల్ ట్వీట్ కూడా చూపిస్తా. అసలు ఆమె బ్యూరోక్రాట్గా ఉండి రాజకీయాలు చేస్తూ ఉంది. నీకు బీఆర్ఎస్ పార్టీ నచ్చితే నచ్చొచ్చు కాక పో, పర్లేదు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వు, కండువ కప్పుకో, మేమేం అనుకోం. కానీ ఈరోజు మీరు ఈ ముసుగులో మీరు ఇట్లా మాట్లాడుతా అంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం క్షమించదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పొగరుబోతుని, ఈ పొగరుబోతుగో women across the spectrum are used as click bites, thumbnails for sensationalism and to grab eyeballs. Even officers are not spared. I speak from personal experience. So నువ్వు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతా, నేను కూడా నేను ఆఫీసర్, నేను మాట్లాడతాను, నువ్వు ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్, అసలు నిన్న ఐఏఎస్ ఆఫీసర్ గుర్తించం. నీ పర్సనల్గా మాట్లాడాలంటే చాలా మాట్లాడతా నేను. నీ వ్యక్తిగత జీవితం గురించి కూడా నేను చాలా మాట్లాడతా. బట్ అలా మాట్లాడటం కాదు నేను. నువ్వు ఇక్కడ క్లియర్ విషయం ఏంటంటే మిత్రులారా, ఈమె ఒక కుల అహంకారి, ఈమె ఒక ఆధిపత్య వర్గానికి సంబంధించినటువంటి స్మితా సబర్వాల్ ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది. ఆమె పైన ఎవరున్నారండి? వరంగల్కి సంబంధించినటువంటి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఆ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. ఈమె ఆ ఫైనాన్స్ కమిషన్లో సెక్రటరీగా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుందంటే, ఆయనే ఎవరైతే సిరిసిల్ల రాజయ్య అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన జిల్లా పరిషత్ సంబంధించిన సీఈఓగా పనిచేసిండు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన ఈరోజు ఆమెను నిజంగా అసలు ఆమెను ఎట్లా పనిచేయించాలో అట్లా పనిచేస్తూ ఉన్నాడు. ఆమెకు జీర్ణించుకోలేకపోతుంది. ఒక దళితుడు నా మీద ఆధిపత్యం చెలాయించడం ఏంది అని ఆమె జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం మీద ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉంది. ఏమి నీ సాటి స్త్రీయే కదా, ఎందుకు సపోర్ట్ చేయవు ఆమెకి? ఆమె చేసే వ్యాఖ్యలో తప్పేమున్నది? చిన్న తప్పు దొరికింది కావచ్చు, తప్పేమున్నది అంటున్నా. ఆమె మీద ట్రోలింగ్ జరిగినప్పుడు ఎందుకో మాట్లాడలేదు నువ్వు. ఆమె మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా కేటీఆర్ హరీష్ రావుకి సంబంధించినటువంటి గ్యాంగ్ ఇష్టం వచ్చినట్టు నీచాతిరీచంగా పోస్ట్ పెడితే ఎందుకో నీ నోరు ఎందుకో లేస్తలేదు? కొండా సురేఖ ఇంత మాట్లాడంగానే ఎందుకో లేస్తూ ఉంది. ఎందుకు మీకు బహుజనులు అంటే అంత చులకనా? ఎవరినైనా ఉపేక్షించలేదు. బహుజనుల పైన ఇట్లాంటి ఇష్టం వచ్చి కామెంట్ చేస్తే ఎవరిని ఉపేక్షించలేదు. గుర్తుపెట్టుకో స్మితా సబర్వాల్, నువ్వు ఐఏఎస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీకు సంబంధించినటువంటి నీ వెనకాల ఉన్నటువంటి నీచమైన చరిత్ర బయట పెడితే నీ బతికెక్కడ ఉంటో గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరు ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆమె టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఏంది ఆమెకి ఎవరు సపోర్ట్ లేరు అనుకుంటున్నారా? ఏంది ఆమె వ్యాఖ్యలు 100కు 200% నిజం, అందులో అంతరార్థం మాత్రం నిజం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఇప్పటికి ఆమె అసలు తగ్గదు కూడా. మీలాంటి వాళ్ళు చేస్తున్న ఈ చిల్లర పోస్టుల వల్ల మేము తగ్గుతుంది అనుకుంటురా? అసలు ఈమె ఒక బ్యూరోక్రాటా, పొలిటీషియనా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు రాజీనామా వేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్గా. ఎందుకు ఈ డ్రామాలు? ఎందుకు నీకు రాజకీయాలు రావడం ఎందుకు రావాలి? నీకేం అవసరం? నీకు ఇచ్చిన డ్యూటీ ఏందో అది చేసుకో. వీళ్ళు అది నేను చెప్తా ఉన్నాను కదా, ఇట్లా కొండా సురేఖ మీద కామెంట్ చేసేటువంటి ఎవరైతే వ్యతిరేకంగా కామెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ కథ ఏంది, కార్యక్రమం బయటకు ఇస్తే అన్ని నీచమైన బతుకులే, బతుకులే వాళ్ళవి. ఒక బహుజన బిడ్డ, ఒక పద్మశాలి సంబంధించిన బిడ్డ రాజకీయంగా ఎదుగుతూ ఉంటే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఆమె ఎట్లా రాజకీయంగా అనదొక్కని చూస్తూ ఉన్నారు. ఆ సీతక్క ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే బడుగు బలిగిన వర్గానికి సంబంధించినటువంటి స్త్రీలు రాజకీయాలకు రావద్దు, రాజకీయాలకు వస్తే మా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తాం, నీచాతిరీచంగా ట్రోల్ చేస్తాం, వాళ్ళని భయపెడతాం, ఇంకోసారి రాజకీయాలకు ఇంకో స్త్రీ రాకుండా చేస్తామని చెప్పేసి ఒక ధోరణితోటి ఆధిపత్య వర్గాలు ప్రదర్శిస్తున్నాయి. దానిలో ఈ మహిళలు కూడా ఒక పార్టీ, స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు కూడా సిగ్గుండాలి కొంచెమైనా. ఆ స్మితా సబర్వాల్కి
అంటే కొండా సురేఖ రఘునందన్ మీద బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇష్టపడిన కామెంట్ చేస్తా ఉంటే ఎక్కడ పోయింది నీ నోరు? ఇటు మాట్లాడుతావు నువ్వు. ఏం బతుకులో ఏందో, సిగ్గు శరం లేని బతుకులు ఒక్కొక్కరి.